హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో అయితే టాప్ 7 ఈ వీక్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను గాయ్స్. అవేంటో చూసే ముందు మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వాడలా 2 చూసుకుంటే ఇందులో వచ్చేసి స్టారింగ్ వచ్చేసి తమన్నా గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ అయితే హారర్ థ్రిల్లర్ కామెడీ జోనర్ లో అయితే ఉంటది అండ్ రన్ టైం వచ్చేసరికి 2 hours అయితే ఉంది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మాత్రం మీరు ఫస్ట్ పార్ట్ లో విలన్ చనిపోతాడు కదా, మూవీ అనేది ఇంకా అక్కడి నుంచి రన్ అవుతాది అండ్ ఆ విలన్ ని చంపేసిన తర్వాత ఆ ఊరి ప్రజలు ఆ విలన్ శవాన్ని ఏం చేశారు, విలన్ ఎందుకు ప్రేతాత్మగా మారాడు, ఫైనల్ గా తమన్నా వచ్చి ఆ ప్రేతాత్మని ఎలా అడ్డుకుంది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీ ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అంత ఎంగేజింగ్ గా ఏం అనిపించదు ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ మీకు ఓవరాల్ గా లిటరల్లీ ఓకే, ఒక టైం పాస్ గా ఒక మంచి మూవీ చూసాము జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. మూవీలో మీరు హారర్ ఎలిమెంట్స్ గానీ అంత ఇంప్లిమెంటింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండే చాయిసెస్ అయితే మీకు దొరకవు. లీడ్ యాక్టర్ తమన్నా గారు కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు అనిపిస్తుంది ఈ మూవీ మీద. రాబిన్ హుడ్ ఇందులో స్టారింగ్ వచ్చేసి శ్రీలీల, నితిన్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. మూవీ అయితే కామెడీ థ్రిల్లర్ డ్రామా జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక దొంగ అనమాట, అంటే మంచి చేసే దొంగ అండ్ తను దొంగతనం మానేసి ఒక సెక్యూరిటీ సర్వీస్ లో ఎలా చేరాడు అండ్ హీరోయిన్ కి అయితే సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత తన విలేజ్ కి ఎలా వెళ్ళింది అండ్ ఆ విలేజ్ లో హీరోయిన్ కున్న ప్రాబ్లం ఏంటి, ఫైనల్ గా హీరో ఎలా సాల్వ్ చేశారు అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి చలో భీష్మ తీసిన డైరెక్టర్ అనమాట ఈ మూవీని డైరెక్ట్ చేసింది అండ్ ఆ 2 మూవీస్ తీసిన డైరెక్టరే అనమాట ఈ మూవీని తీసింది. ఇంకా మూవీ చూసుకుంటే వాటికంటే బెటర్ అయితే కాదు ఫ్రెండ్స్, మూవీ జస్ట్ ఓకే అంతే. మూవీ మీకు కొంచెం కామెడీ వేలో అయితే వెళ్తుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం ఎంజాయబుల్ గా ఉంటది మీకు మూవీ. నాకు స్టోరీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావాలి అంటే మూవీలో మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీలో క్యామియో ఉంది అండ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఈ విషయం అండ్ నితిన్ గారి నుంచి ఈ మూవీ కూడా చాలా వరకు అయితే డిసప్పాయింట్ చేసింది. ఇంకా చూద్దాం ఫ్యూచర్ లో ఏమన్నా నితిన్ గారు ఒక బెస్ట్ మూవీతో కంబ్యాక్ ఇస్తారేమో. మూవీ అయితే G5 లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మూవీ అయితే మీకు యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 24 minutes అయితే ఉంటది. ఇందులో స్టారింగ్ వచ్చేసి కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన IPS వైజయంతి గారు తన సన్ అయితే ఒక IPS కావాలని అనుకుంటది అనమాట. ఇంకా మన హీరో IPS అయ్యాడా లేదా అండ్ మధ్యలో వచ్చిన ఇన్సిడెంట్ ఏంటి, ఇంకా ఫైనల్ గా మూవీలో ఏం జరిగింది అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోండి. మూవీలో చూసుకుంటే అండ్ ఇప్పటి స్టోరీ అయితే కాదు భయ్య ఇది, అండ్ ఎప్పుడో పాతకాలం స్టోరీని తీసుకొచ్చి తీశారు ఈ మూవీని. బట్ మూవీలో మెయిన్ గా అందరికి నచ్చేది ఏంటంటే మదర్ సెంటిమెంట్ అనే పాయింట్ అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ గానీ స్క్రీన్ ప్లే అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మెయిన్ గా క్లైమాక్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మీరు మూవీ చూస్తున్నప్పుడు కూడా చాలా వరకు అయితే ఫస్ట్ హాఫ్ అయితే మిమ్మల్ని ఖచ్చితంగా ఇరిటేట్ చేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ నిలబెట్టింది అనమాట ఆడియన్స్ ని కొంచెం చూడడానికి గానీ ఇంట్రెస్టింగ్ గా ఉంచడానికి గానీ. బట్ మూవీని అయితే మీరు ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇంకా మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ మూవీని. గుడ్ బ్యాడ్ అగ్లీ ఇందులో స్టారింగ్ వచ్చేసి అజిత్ అండ్ దాంతో పాటు త్రిష గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు ఈ మూవీలో. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంది ఫ్రెండ్స్. క్రైమ్ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఇది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే పెద్ద డాన్ అనమాట. ఇంకా ఆ డాన్ పొజిషన్ నుంచి జైలు కి అయితే ఎందుకు వెళ్ళాడు, తను కొన్ని సంవత్సరాలు జైలు నుంచి వచ్చిన తర్వాత ఫైనల్ గా తన కొడుకుని మీట్ అయ్యాడా లేదా, తండ్రి జైలు నుంచి బయటకు వచ్చే లోపల కొడుకు అరెస్ట్ అయ్యి జైలు కిందకి వెళ్ళాడు అండ్ విలన్ కి హీరోకి మధ్య ఉన్న క్లాష్ ఏంటి అనేది ఇంకా మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా అజిత్ గారి నుంచి వచ్చిన రీసెంట్ టైమ్స్ లో నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. స్టోరీ పరంగా గానీ యాక్షన్ పరంగా గానీ అన్ని మిక్స్డ్ కొట్టి చాలా బాగా అయితే నెరేషన్ తో బాగా చూపించాడు. అంటే మీరు చూస్తే అంటే పాస్ట్ ఉన్న మూవీస్ అన్ని మిక్స్ చేసాడు. అంటే బిల్లా గానీ డేవిడ్ బిల్లా గానీ ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ ని తీసుకొని మొత్తం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని రాసుకొని బాగా చూపించాడు. మీకు కామెడీ గానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గానీ మెయిన్ గా హీరోకి విలన్ కి ఉండే బ్యాటిల్ అయితే బాగుంటది. ఇంకా తన కొడుకుని సేవ్ చేసుకోవడం గానీ ఫైట్స్ గానీ యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ గా నాకు జైల్లో ఉన్న సీన్ బాగా నచ్చింది. మూవీ అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఫ్రెండ్స్. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇందులో స్టారింగ్ వచ్చేసి మన ప్రదీప్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు అండ్ ప్రదీప్ గారు ఈసారి కూడా ఒక మంచి మూవీతో ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇచ్చారనమాట. అండ్ మూవీ చూస్తే మాత్రం మీరు మంచి కామెడీతో ఒక మంచి స్టోరీతో ఒక రీసెంట్ టైమ్స్ లో ఒక బెస్ట్ మూవీ చూసాంరా, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాంరా అనిపిస్తుంది. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 30 minutes అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ కామెడీ డ్రామా
డ్రామా జోనర్ అయితే ఈ మూవీ అయితే ఉంటది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో అయితే ఒక ఊరికి అయితే వెళ్తాడు. ఆ ఊర్లో అయితే ఒక అమ్మాయితో అయితే లవ్ లో అయితే పడతాడు అనమాట. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఆ ఊరికి ఒకే అమ్మాయి అనమాట ఆ ఊర్లో ఉండేది. అండ్ మిగిలిన అబ్బాయిలందరూ ఆ ఊర్లోనే ఉంటారు. ఆ ఊర్లో ఒక్క అమ్మాయి తప్పితే, హీరోయిన్ తప్పితే ఇంకెవరు ఉండరు అనమాట. ఆ ఊరు వాళ్ళు ఒప్పుకొని హీరోకి హీరోయిన్ ఇచ్చి పెళ్లి చేశారా లేదా, హీరో హీరోయిన్ కి పెళ్లి చేసే ముందు ఆ ఊరు వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి, ఫైనల్ గా ఆ కండిషన్ కు ఒప్పుకొని హీరో ఏం చేశాడు అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. మీరు మూవీ చూస్తున్నప్పుడు మీరు ఎక్కడా డిసప్పాయింట్ అవ్వరు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ చూసామరా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ మిగిలిన అబ్బాయిలందరికీ పెళ్లిళ్ళు అయ్యాయా లేదా అనే సీన్ గానీ, ఊరు వాళ్ళు ఇచ్చే మెయిన్ కండిషనే నాకు చాలా బాగా అయితే నచ్చింది. మీరు మూవీ చూస్తున్నప్పుడు చాలా ఫన్నీగా, కామెడీగా ఒక మంచి మూవీ చూసామరా అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది ఈ మూవీతో. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి బ్లాక్, వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. ఈ సిరీస్ లో అయితే మొత్తం 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉంటది ఈ వెబ్ సిరీస్. అండ్ ఒక్కొక్క ఎపిసోడ్ 40 to 15 మినిట్స్ అయితే ఉంది గాయస్. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు మీకు ఒక డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక రాజకీయ నాయకుడు డ్రైవర్ కొడుకు అయితే ఒక నలుగురిని అయితే హత్య చేస్తాడనమాట. డానియల్ గ్రే అనే ఒక జర్నలిస్ట్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ ని అయితే ఇంటర్వ్యూ చేసి అసలు ఏం జరిగింది అనేది అయితే తెలుసుకుంటారనమాట. ఇదే మెయిన్ బేసిక్ లైన్. అండ్ సీజన్ చూస్తున్నప్పుడు ఒక క్రైమ్ థ్రిల్లర్ ని చాలా బాగా అయితే తీసారనిపించింది. అండ్ అదే కాకుండా ఈ సీజన్ కి అయితే వాళ్ళ ఎండ్ అయితే ఇవ్వలేదన్నమాట. అంటే నెక్స్ట్ సీజన్ కూడా ఉంది. అండ్ కొన్ని ఎపిసోడ్స్ లో కొంచెం స్లో అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ట్విస్ట్ అండ్ టర్న్స్ గానీ, అండ్ దాంతో పాటు అక్కడక్కడ అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి భయ సిరీస్ లో. అండ్ మనకి డైరెక్టర్ అయితే కొన్ని సీన్స్ తో అయితే లీనియర్ పాయింట్స్ ని కొంచెం కన్ఫ్యూజ్ చేసి చూపిస్తాడు. అండ్ మనం అక్కడే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూడాలి. ఎందుకంటే అండ్ కొన్ని ఎపిసోడ్స్ కి ఆ లింకప్ అనే కంటిన్యూషన్ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా అయితే రాసుకున్నాడు. దానివల్ల మనకి కొంచెం అయితే స్లోగా ఉన్నప్పుడు ఇంట్రెస్టింగ్ గా పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే ఉంటది. ఫ్యాబులస్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు ఈ సిరీస్ లో. అండ్ సిరీస్ లో అయితే కొన్ని వాటికైతే ఆన్సర్స్ అయితే ఉండవు అనమాట. అంటే నెక్స్ట్ సీజన్ లో ఏమన్నా చెప్పొచ్చు. అండ్ ఈ సిరీస్ అయితే మనకి సోనీ లివ్ లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఫ్యామిలీతో అయితే ఖచ్చితంగా వాచ్ చేయొద్దు, ఎందుకంటే అడల్ట్ కంటెంట్ ఉంది. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి అనగనగా. ఇందులో స్టారింగ్ వచ్చేసి మెయిన్ లీడ్ రోల్ అయితే సుమంత్ గారు అయితే నటించారనమాట. అండ్ చాలా రోజుల తర్వాత ఆయన స్క్రీన్ మీద చూశాను నేను. అండ్ ఈ మూవీ అయితే మీకు డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు భయ్య. ముఖ్యంగా 35 బయోపిక్ ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ వెబ్ సిరీస్ ని చూసిన వాళ్ళైతే ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ మూవీ చూసిన తర్వాత ఒక ఫాదర్ సెంటిమెంట్ తో ఒక 4-5 మూవీలు అయితే మిక్స్ చేసి చూపించినట్టు అనిపించింది. అవి ఎందుకులేండి, వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన హీరో సుమంత్ గారు అయితే పిల్లలకి బట్టి చదివించేలా కాకుండా చదువుని అర్థం చేసుకొని జ్ఞానాన్ని పెంచుకునే విధంగా అయితే టీచింగ్ ఇవ్వాలనుకుంటాడు. అండ్ తన కొడుకుతో పాటు మిగిలిన స్టూడెంట్స్ ని అయితే తీసుకొని ఒక ట్యూషన్ అయితే పెడతాడనమాట. అండ్ ఆ ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తో పాటు మిగిలిన వాళ్ళందరూ పాస్ అయ్యారా లేదా, మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్ ఏంది, ఫైనల్ గా ఏమైంది అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. అండ్ మూవీ స్టార్టింగ్ లో లూనార్ అండ్ సోలార్ ఎక్లిప్స్ గురించి చాలా బాగా అయితే చెప్తారనమాట. ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఇంతవరకు చాలా వరకు చెప్పునుంటే బాగుండి అనిపించింది. ఇంకా మూవీ చూస్తున్నప్పుడు మనం స్టోరీని అయితే ప్రిడిక్ట్ చేస్తాం ఎండ్ లో ఏం జరుగుతుంది అనేది. అండ్ మూవీలో సన్ అండ్ ఫాదర్ ఎమోషన్ కూడా లిటిల్ బిట్ జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతుంది. అంత ఎమోషనల్ గా అయితే ఏం లేదు. మన హీరో స్కూల్ పెట్టాలనుకుంటాడు అనమాట, అదే గానీ. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అనేవి చాలా డల్ గా స్లోగా అనిపిస్తాయి. ఇంకా ఫైనల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇంకా అదే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ గానీ, పిల్లలతో ఉండే సీన్స్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి కాబట్టి మీకు చాలా బాగా అనిపిస్తుంది మూవీ చూసేటప్పుడు. మూవీ అయితే మీకు చూడొచ్చు, ఖచ్చితంగా చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ మూవీ అయితే ఈటీవీ విన్ లో అయితే తెలుగులో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఫ్యామిలీతో అయితే మీరైతే చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ గానీ జనరల్ ఆడియన్స్ కి మూవీ ఖచ్చితంగా బాగుంటది. ఇవే ఫ్రెండ్స్ ఈ వీక్ రిలీజ్ అయిన టాప్ 7 మూవీస్. ఇందులో మీకు బెస్ట్ మూవీగా ఏది అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. మరిన్ని న్యూ మూవీస్ తో న్యూ రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయ్స్.